ఏంటంటే మనలో సత్యం ఉండదు. నాలో పాపం లేదని చెప్తే వాళ్ళు ఏముండదు. ఇంతకుముందు చాలామంది చెప్పారు, పాట కూడా రాశారు. పాపం చేసిన వారి పాపులు ఏమండి, పాపం చేసినందువల్లే పాపులు అవుతున్నారు. కానీ నాలో పాపం లేదు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ నాలో పాపం లేదు అంటున్నాడు. వాళ్ళు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. అంటే కల్పించుకోవటం వల్ల పాపం చేస్తున్నారు తప్ప ఆదాము నుండి వచ్చినటువంటి పాప నియమాన్ని బట్టి పాపం చేస్తున్నామని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆదాము అవిధేయత వల్ల అందరూ పాపులయ్యారు, పాపులుగా చేయబడ్డారన్నది కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోనప్పుడు వారిలో ఏముండదు, సత్యం ఉండదు. నేను పాపముతో పుట్టానని. పుట్టేటప్పుడు మనిషి ఎలా పుడుతున్నాడు అంటే పాప నియమం ఉన్న శరీరంతో పుడుతున్నాడు. వెంటనే వాడిలో రకరకాల పైత్యాలన్నీ వాళ్ళు కలుగుతున్నాయి. వయసు వచ్చేటప్పటికి స్వార్థం ఫస్ట్ వాళ్ళు పడుతుంది. ఇది ఏదన్నా పట్టుకుంటే ఇది నాది అంటున్నాడు. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఇది మాది అని చూసేసుకుంటున్నారు. చూసారా, వాళ్ళ వస్తువు అయినప్పుడు ఎవరికి ఇవ్వడానికే ఇష్టపడలేదు. ఇప్పుడు ఈ పిల్లలకు తల్లిదండ్రులు కూడా స్వార్థం మొదటి నేర్పుతున్నారు. చిన్నాన్న పెద్దనాన్న దగ్గర కూడా ఇది మాది అని ఆడి గదిలోకి పట్టిపోతారు. ఇల్లంతా ఒకటే, వాళ్ళు గదిలో ఉంటారు, వీళ్ళు గదిలో ఉంటారు అనుకోండి. ఎవరు వెళ్ళి ఇది మన ఫోను అంటే అది వెళ్ళి మన నాన్న ఇది మాది అని లాక్కొచ్చేస్తారు. అంటే అది ఎవరు నేర్పించారు? స్వాభావికంగా బాలుని హృదయంలో పుడుతుంది అన్నాడు. ఎక్కడి నుంచి పుడుతుంది? వాడి శరీరంలోంచి పుడుతుంది, వాడి మనసులో పుడుతుంది కదండి. అన్నీ అలాగే వస్తున్నాయి. ఇంకొకటి 1:10 అసలు మనము అంటున్నాడు చూసారా, మనము పాపము లేని వారమని. అందులో యోహాను ఉన్నాడా లేడా? యోహానికి ఒక టైటిల్ ఉంది బైబిల్లో, ఎవరైనా చెప్తారా? యోహానికి ఉన్న టైటిల్ ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు. అది మాత్రం చెప్పాలి. యోహానికి ఉన్న టైటిల్ అంటే ఏంటండి? ఉరిమేడివాడు యోహాను కాదు, గమనించాలి. ఉరిమేడివాడు యోహాను కాదు, హెచ్చరిక పుత్రుడు. ఉరిమేడివాడు అంటే బర్నబా, అతనికి పేరు. ఆ పేరు ఈ యేసు ప్రేమించిన శిష్యుడే అంటున్నాడు. ఏమన్నాడు? మనము అన్నాడు. ఇప్పుడు 1:10 పాపము చేయలేదని అసలు చెప్పుకుంటున్నదేంటి? నాలో పాపం లేదని చెప్పుకుంటున్నాడు వాడు. తను మోసం చేసుకుంటున్నాడు. తర్వాత అతనిలో ఎటువంటి సత్యం లేదు. ఇంకా అతను పాపం లేడు, అసలు జన్మతః మనిషికి పాపం లేదు అని అంటే గనక అసలు అతనిలో సత్యమే లేదు. ఇంకా అతను మాట వినక్కర్లేదు. ఇదే మీకు ఆనవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇది సత్యవాక్యము, ఇది రక్షణ సువార్త అని మీరు గుర్తించడానికి మొట్టమొదటి గుర్తు అదే. మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలో పాపం లేదని ఎవడని అంటే వాడు మొదట తన్ను మోసం చేసుకొని మళ్ళీ మోసం చేస్తున్నాడు. కాబట్టి అతనిలో ఏం లేదు, సత్యం లేదు. అంచేది ఇంకా అసలు అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆ పాస్టర్ గారు కానీ ఆ సహవాసం గారు కానీ ఉండడానికి వీల్లేదు. అసలు ఉన్నావంటే నీ కర్మ, అది నేనేం చేయలేను. 1:10 మనము పాపం చేయలేదని చెప్పుకుని ఎడల అబద్ధికుడిగా ఎవరిని చేస్తున్నారండి? దేవుణ్ణి. ఇప్పుడు లోకస్తులు కూడా పాపం చేయలేదు అని ఏమన్నా వాళ్ళు చెప్పుకుంటారు, ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పుకుంటారు. మరి విశ్వాసులు కూడా చెప్తే ఎలాగా? చేసి కూడా చేయలేదని చెప్పుకుంటే ఎవరిని అబద్ధికులుగా చేస్తున్నారు? మనుషుల్ని కాదండి, నన్ను నేను అబద్ధికుడిగా కూడా చేసుకోవట్లా, దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాను. ఇది మామూలు నేరమా? తర్వాత ఏమన్నాడు చూసిరు. ఇప్పుడు మీ యందు నా మాటలు అన్నాడు కదా, నా యందు మీరు, మీ యందు నా మాటలు, నా ఆజ్ఞలు మీరు గైకుంటే నేను తండ్రి నేను మీ వద్ద నివసిస్తామన్నాడు కదా. పరిశుద్ధాత్ముడు మీలో ఎల్లప్పుడూ ఉంటానన్నాడు కదా, మీతో ఉంటానన్నాడు కదా. చెప్పండి, ఇప్పుడు ఆయన వాక్యం లేకుండా పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఆయన వాక్యం లేకుండా తండ్రి ఉంటాడా? ఆయన వాక్యం లేకుండా యేసుప్రభు ఉంటాడా? వాక్యం ఎప్పుడు ఉండాలి? పాపం చేయలేదని చెప్పుకుంటే అసలు ఆయన వాక్యం మనలో ఉండదండి. అప్పుడు పాపం చేయలేదని చెప్పుకుంటే ఇప్పుడు ప్రభు ఉంటాడా మనలో? ఎందుకు? దేవుడిని అబద్ధికుడిగా చేసిన వాటిలో ఇంకా వాళ్ళు ప్రభు ఎలా ఉంటాడండి? దేవుడు అబద్ధికుడు అని చెప్తున్నాడు, నేను పాపం చేయలేదని చెప్పేవాడు. దేవుడు మంచోడు కదని చెప్తున్నాడు. మనకంటే నేను పాపం చేయలేదని చెప్పేవాడి కంటే, పాపాన్ని ఒప్పుకోని వాడి కంటే, వాస్తవం తన జీవితాన్ని తను ఒప్పుకోని వాడి కంటే ఒక నాస్తికుడు బెటరు. వాడు తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు, వాడు తన దేశాన్ని ప్రేమిస్తాడు, వాడు తన సమాజాన్ని ప్రేమిస్తాడు. ఒక నాస్తికుడు ఇలా చెప్పాడు, నేను ఎందుకు మందు తాగనంటే నేను నా భార్యని ప్రేమిస్తాను. నేను ఎందుకు చుట్టా సిగరెట్ తాగనంటే నేను నా పిల్లల్ని ప్రేమిస్తాను. రేపు నేను చుట్ట తాగితే, నేను సిగరెట్ తాగితే నా పిల్లలు చెడిపోతారు, అందుకని నేను తాగను.
అలాగే నా భార్యని నేను ముద్దు పెట్టుకోవాలంటే నా భార్యకి వాసన వస్తుంది, అందుకని నేను సిగరెట్ తాగను, మందు తాగను అన్నాడు. ఎవరు? నాస్తికుడు. ఇప్పుడు అతనిలో దేవుడు ఉన్నాడో లేడో చెప్పండి. ఆ ప్రేమే దైవత్వం. అతను నమ్మకపోయినా అతనిలో దైవత్వం అనేది ఉంది కనుక అతను సమాజానికి కీడు చేయట్లేదు, మూఢనమ్మకాల విషయమై పోరాటం చేస్తున్నాడు. అతడే బైర్ నేరేస్ అనేటువంటి సోదరుడు. ఈరోజు నాస్తికులు దైవత్వాన్ని కలిగి ఉన్నారు కానీ ఆస్తికులమని భక్తులమని చెప్పుకునేవారే. క్రిస్టియానిటీలో ఎక్కువ మంది మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాలో పాపం లేదు, మేము పాపం చేయలేదు, లేదా పాపం నుండి మాకు పాపంతో పాపం అంటే మేము మళ్ళీ ఏం చెప్తారంటే నీతిమంతులు లేడు, అక్కడ లేడంట. అయితే ఇప్పుడు చర్చిలో కూడా లేడా? యేసుప్రభు నమ్మిన వారిలో కూడా నీతిమంతులు లేడా? నీతిమంతులు లేకపోతే ఇంకెందుకు యేసుప్రభు నమ్ముకోవడం? నీతిమంతులు అవ్వకపోతే. 1 కొరింథీ 6:11 చదవండి ఒకసారి. 6:11లో మునుపు ప్రభు నమ్మకం ఉందిరా, తర్వాత 2 విషయాలు ఉంటాయి చూడండి. మీలో కొందరు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడిన వారే. తీర్పు అయిపోయిందా విశ్వాసులకి? లేదా. దేవుని నామం అన్నాడు కదా, ఆయన నామమునను మన దేవుని ఆత్మయందును కడగబడి 2 రకాలుగా జరిగింది. మనం కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, తర్వాత తీర్చబడితిరి అంటే అర్థం ఏంటి? ఇంకా నీతిమంతులు అవలేదనా? అయ్యాము అనే గ్రహింపు లేనందువల్లే కదా మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నాడు. తీర్చబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. అందుకనే యోహాను తన పత్రికలో ఆజ్ఞ ఇచ్చాడనమాట. 23 చదివాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును నమ్ముకున్నామంటే ఆయన నామములో మనం ఏమయ్యాం? పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధ ఆత్మ యందు పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచబడిన హృదయంలోకి వస్తాడు. అందుకనే నమ్మి బాప్తీసం పొందడం అంటే, ఒకప్పుడు సీమోను అనేటువంటి గారడీవాడు కూడా బాప్తీసం పొందాడు. మాంత్రికుడు వాడు, గారడీవాడు అంటే మ్యాజిక్ చేసేవాడు కదా. అతను మ్యాజిక్లు చేస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు ఆ కాలంలో? ఇదిగో దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఇలాంటి పాస్టర్లు ఇప్పుడు ఉన్నారు ఈ కాలంలో ఎక్కువ. అటు పోతే ఇంకా అంతే, మీరు వాళ్ళు చేసేవన్నీ గారడీ విద్యలు అనమాట. అప్పుడు పేతురు గారు అతనితో ఏమన్నాడు తర్వాత అంటే, నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు అంటున్నాడు. ఈ నీ చెడుతనమును మానుకో అంటున్నాడు. అతడు కూడా నమ్మి బాప్తీసం పొందినవాడే. పేతురు గారు సువార్త ప్రకటిస్తుంటే, ఫిలిప్పు సువార్త ప్రకటిస్తుంటే విన్నాడా లేదా? విన్నాడు. బాప్తీసం పొందాడా లేదా? పొందాడు. కానీ ఏమంటున్నాడు? సంపాదించిన డబ్బు పేతురు గారు ముందు పెట్టి, ఇదిగో నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారికి పరిశుద్ధాత్మ వచ్చేటట్లుగా ఆ వరం నాకు ఈయన అంటాడు. అప్పుడు ఏమన్నాడు? నీ వెండి నీ దగ్గర పెట్టుకో. తీసుకున్నాడు కానుక. అంటే ఎవరో కానుకిచ్చిన తీసేసుకునేవాడు నిజంగా సత్యవంతుడైన పాస్టర్ చెప్పండి. ఇప్పుడు నన్ను ఎవరు కానుకిచ్చిన తీసేసుకోవచ్చా? తీసుకోకుండా ఎవరుంటారు ఇప్పుడు ఈ కాలంలో? ఎవరున్నారు తీసుకొని పాస్టర్? మీకు కనపడరు. ఎవరునో ఉన్నారో లేరో? ఉన్నారు. లేరంటే మీ ఇక్కడ మాట్లాడను నేను. ఎవరు కానుకిచ్చినా తీసేసుకునేటువంటి వాళ్ళు తీసుకోకూడదు. తీసుకునేవాడు దొంగ. ఆడికి కావాల్సిన డబ్బులే, ప్రభు అవసరం లేదు. ఆత్మల క్షేమము, రక్షణ, కుటుంబాల క్షేమము, అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఏంటి? డబ్బు. ఏదో నాకు కాబట్టి ఇచ్చాడు అనుకుంటారు. కొంతమంది ఉన్నారండి ఇప్పుడు బాగా ఫేమస్ పాస్టర్లో, వాళ్ళకి అన్ని జనులు కూడా కానుకలు పంపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా క్రైస్తవ బోధకుల్ని బాగా ఎండగడుతున్నారంట, క్రైస్తవులు తిడుతున్నారంట. అందుకని క్రైస్తవులు తిడుతున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు అసలు నిజంగా ఎవరు? వీళ్ళు మేలు చేసేవారా కీడు చేసేవారా నిజంగా? అంటే క్రైస్తవ్యానికి కీడు చేసే వాళ్ళ కోసం వారికి అండి హిందూ సోదరులు కూడా వాళ్ళకి కానుకలు పంపుతున్నారు. వాళ్ళ వాక్యాలు వీళ్ళు వింటున్నారు. నేను యేసుప్రభు నమ్మను, క్రైస్తవుని కాదు, కానీ నాకు ఈయన మాటలు అంటే ఇష్టం, ఈయన బోధ అంటే ఇష్టం. చాలామంది నాతో చెప్పారు, ఆయన అండి పలానా ఆయన ఏ ఊరండిది? అతను చెప్తాడండి నిజంగా క్రైస్తవులను తిట్టేస్తాడండి. ఎవరిని తిట్టేస్తాడు? క్రైస్తవుల్ని, పాస్టర్లని ఎండగట్టేస్తాడండి. ఎండగట్టేస్తున్నాడు. ఆయనే పెద్ద గజ దొంగ, ఆ ఎండగట్టేసేవాడు. నేను పేరు చెప్పను, చాలామంది ఉన్నారు కాబట్టి. ఒకరి గురించి చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు. అనేకులు బయలుదేరారు. ఎవరు వాళ్ళు? క్రీస్తు విరోధులు, అబద్ధ బోధకులు. 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2:4 వచనం. నేను చదివిన 3 వాక్యాలు కూడా చెప్పుకుంటేది ఒకటి, చేసేది మరొకటి. చూడండి, ఆయన ఎరుగున్నాన్ని చెప్పుకొనుచు సత్యమే. ఎవరిలో సత్యం లేదు?
ఆయన ఎరుగున్నానని చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన ఆజ్ఞ ఏంటి? సోదరుని ప్రేమించాలి. ప్రేమించట్లే. ఎంతమంది ఉన్నారండి సంఘంలో అందరినీ సమానంగా ప్రేమించేవారు? కన్నబిడ్డల వల్లే ప్రేమించే సేవకులు ఎంతమంది ఉన్నారు? ఆపదలో సాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ హాస్పిటల్కి వెళ్ళి కూడా ప్రార్థన చేసి 100 రూపాయలు కానుక బైబిల్లో పెట్టించుకొని, 500 కానుక బైబిల్లో పెట్టించుకొని, కనీసం పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేస్తే డబ్బులు ఇవ్వకపోతే ఏ శాపం వస్తుందో అని పక్కోళ్ళని వీళ్ళను అప్పటికి ఒక కనీసం 20 50 పెట్టాలి. పెద్ద పాస్టర్ అయితే 500 పెట్టాలి. ఓ మామూలు మధ్యతరగతి పాస్టర్ అయితే 100 రూపాయలు పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే, ఇదిగో నేను ఎంత పెద్ద పాస్టర్ని అయ్యి ఉండి ప్రార్థన చేస్తా వస్తే నా ముష్టి 100 ఇస్తాడా అని అడుగుతారనమాట. అది వాళ్ళే అవమానంగా భావించేస్తారనమాట అండి. ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కానుక తెచ్చుకుంటారా? ఒక ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే సమాధి చేయడానికి వెళ్ళి అప్పుడు కూడా కానుక తెచ్చుకునే పాస్టర్లు దౌర్భాగ్యులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? తెలుసా? మీకు తెలీదా? సమాధి అయిపోయిన తర్వాత భోజనాలు పెడతా ఉంటే భోజనాలు తినేసి వెంటనే కానుక ఇస్తారని చెప్పి చూస్తూ ఉంటారు. లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడుగుతూ ఇలా గోకుతూ, మరి కానుక ఇస్తే వెళ్ళిపోతాను, నాకు మీటింగ్ ఉందంట. చూడండి, ఏమైనా ఇస్తారా? వెళ్ళిపోతాను, మరి నేను నాకు రాత్రికి మీటింగ్ ఉంది, నేను అక్కడ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉంది. తప్ప రైట్ అండి అది. అసలు నిజంగా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే అక్కడికి వెళ్ళి కానుక తెచ్చుకోవచ్చండి. ఒకవేళ పెళ్ళికి వెళ్ళి ఆశించండి. వాళ్ళ ఇంటికి వాక్యం చెప్పడానికి వెళ్ళి వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకోండి, పెట్టింది ఏదో తినమని చెప్పాడా ప్రభువు న్యాయవంతుడు. పనివాడి జీతానికి ఏమన్నాడు? పాత్రుడు అన్నాడు. మరి సమాధి చేయడం కూడా పనే కాదా అంటే, ఆ పనిలో ఆ సందర్భం మాత్రం గమనించాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా. ఇక డబ్బే ఇప్పుడు తనకు దేవుడు ఎవరు? సమాధికి వెళ్ళి కూడా డబ్బులు తెచ్చుకుంటే అది ప్రేమ అంటారా చెప్పండి? అది మతము అంటారు. దాన్ని ప్రతిదానికి డబ్బులు తీసుకోవడం మతం అంటారు, వ్యాపారం అంటారు, యేసు ప్రభువుని అమ్ముకోవడం అంటారు. అన్ని జనులకి ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే వాళ్ళు మామూలుగానే వాళ్ళు దశమ భాగాలు దొబ్బేసే దొంగలు అంటున్నారు క్రైస్తవుల్ని. ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. చూడండి ఎంత చెప్తున్నాడు. మనం ఆయనను ఎరిగి ఉన్నానని, అంటే దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను, యేసు ప్రభువుని ఎరిగి ఉన్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధికుడు. అంటే యేసు ప్రభు నిజంగా ఎరిగినవాడు ఆయన మాట గైకొనడా? ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నారు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నారు, నేను చర్చికి వెళ్తానని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన మాట వింటలేదు. అప్పుడు వాంట్లో ఏం లేదు. అందుకే నేను చెప్పాను కదా, సత్యప్రేమల మన యందు ఉండగా ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. అలాగే నిజంగా ఒక విశ్వాసి యొక్క అభివృద్ధి ఏంటంటే, తర్వాత 3వ పత్రికలు అంటాడు, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు నిజంగా విశ్వాసి యొక్క అభివృద్ధి ఎందులో అభివృద్ధి చెందాలి? ఆత్మలో అభివృద్ధే నిజమైన అభివృద్ధి. ఏంటండి? ఆత్మీయ అభివృద్ధే నిజమైన అభివృద్ధి. ఆత్మీయమైన అభివృద్ధిలో అతనిలో ప్రేమ అనేది కలగాలి. అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. నీవు నీ విశ్వాసుల్ని ప్రేమించు, నువ్వు క్రైస్తవుల్ని ప్రేమించు అంటలేదు, మనుషుల్ని ప్రేమించు అంటున్నాడు. ఏమండి? నీ సంఘస్థుల్నే ప్రేమించమంటలేదు, సహోదరులను ప్రేమించు అంటున్నాడు. ఎఫెసీ 1:15 చదవండి ఒకసారి. ప్రభు అయిన యేసునందు, అంటే మొదటిది ఏంటి? యేసునందు విశ్వాసం. 2 చూసారా? పరిశుద్ధులు అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం. చాలమ్మా. కొలసీలకు రాసిన పత్రిక, ఈ 2 సంఘానికి రాసినటువంటి సూటైన పత్రికలు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4 కలిసి ఉన్నాయి చూడండి. మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. అంటే ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే అది నిజమైన విశ్వాసము అని ఎలా గుర్తించాలో తెలుసా? పరిశుద్ధులందరి మీద ప్రేమ ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరు నిజంగా దేవుణ్ణి నమ్మితే సహోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించకపోతే వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు, ద్వేషించేవాడు నరహంతకుడు అంటాడు. ఇది మనము అంటున్నాడు అండి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:9, 4 చదువుకున్నాం కదా. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకునేది ఏమని? వెలుగులో ఉన్నానని.
సహోదరుని ద్వేషిస్తే అంటే ఇప్పుడు ఎవరినైనా ద్వేషిస్తున్నాడు అంటే ఇప్పుడు అతను వెలుగులో ఉన్నాడా చీకటిలో ఉన్నాడా? ఇప్పటి వరకు అన్నాడు అంటే ఇప్పుడు ఎంతకాలం నుంచి అతను చర్చికి వెళ్తున్నాడు, ఎంతకాలం నుంచి అతను బైబిల్ చదువుతున్నాడు, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ఎంతకాలం నుంచి ప్రసంగాలు చేస్తున్నాడు, ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నాడు, సహోదరుని ద్వేషిస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు ఎంతకాలం చేసినా ఇప్పటి వరకు ద్వేషిస్తే అతను ఎక్కడున్నట్టు? నమ్ముతారా? ఇది చెప్తుంది ఎవరి మాట? ఇది సాయి గారి మాట, సాయి గారి వాక్యమా, సాయి గారి బోధ? చూడండి, ఇంకా చూడండి 2:15. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమిస్తే ఎవడైనాను అన్నాడు. చూడండి, ఎవడైనాను లోకాన్ని ప్రేమిస్తే ఎవరిలో తండ్రి ప్రేమ ఉండదండి. ఎవడైనా అన్నాడు, అది పాస్టర్ అయినా సరే, విశ్వాస అయినా సరే, బిషప్ అయినా సరే, రెవరెండ్ పాస్టర్ అయినా సరే, 1000 మంది సంఘానికి 1,00,000 మంది సంఘానికి వచ్చేవాళ్ళైనా, అది అమెరికాలో ఉన్న చర్చ్ అయినా అండి, ఆంధ్రాలో మారుమూల గ్రామంలో ఉన్న చర్చ్ అయినా, ఏమంటున్నాడు? లోకాన్ని ప్రేమించే వాళ్ళు తండ్రి ప్రేమ ఉండదు అన్నాడు. ఒక్క స్టేట్మెంట్తో కొట్టేశాడు అంతే. లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఏముండదు? తండ్రి ప్రేమ ఉండదు. ఇప్పుడు అతను సంఘాన్ని ప్రేమిస్తున్నట్టేనా? చెప్పండి. ఇప్పుడు లోకాన్ని ప్రేమించే సేవకులు ఎవరు? మీరే కరెక్ట్ చేసుకో. రాత్రి చెప్తున్నారు కదా, ఏమని? కారు కొనుక్కుంటాను, ప్రార్థన చేయండి. కారు కొనుక్కోవాలి, ప్రార్థన చేయండి. ఇప్పుడు మీటింగులు పెడుతున్నాం, ప్రార్థన చేయండి. ఎలా చెప్తారంటే మందిరం కడుతున్నాం, ప్రార్థన చేయండి అంటే ఏంటి? కొంతమంది కోడ్ ఏంటి తెలుసా? మీరు ఏమిస్తారు? మేము మందిరం కట్టుకుంటున్నాం, ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా అడగడం అనమాట, డైరెక్ట్గా అడగరు. కొంతమంది అన్యుల దగ్గరికి వెళ్ళి బుక్కులు వేసేసి పలానా ఊరిలో చర్చి కడుతున్నామంటే సందాలు ఇమ్మంటారు. ఇప్పుడు వాళ్ళు గుడి కట్టుకుంటున్నాం, సందా ఇమ్మంటే మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, మేము ఎవరికే ఏ గుడికి ఇవ్వం. ఒకవేళ నువ్వు అన్యుని వెళ్ళి అడిగావంటే నువ్వు అన్యులు కట్టుకున్న గుడికి కూడా నువ్వు ఇవ్వాలా. మనం అయితేనేమో దేవుడిని నమ్ముకున్నాం అని చెప్తావా? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడుక్కుంటున్నావు? నేను ఇలా చెప్తాను, ఎవడైనా గుడి కడుతున్నానని, చర్చి కడుతున్నానని వస్తే వాడికి మాత్రం ₹1 కూడా ఇవ్వద్దు, ఆడు దొంగ. ఎవరు ప్రార్థనా మందిరాన్ని వాళ్లే కట్టుకోవాలి, ఎవరింటిని వాళ్లే కట్టుకోవాలి. మనందరం విశ్వాస గృహానికి చేరాం, మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం కావాలి, ఒక చోటు కావాలి, ఒక నీడ కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? శక్తి ఉంటే మనందరం కలిపి నిర్మించుకోవాలి. పాస్టర్ గారు శక్తి ఉంటే నాకులాగా లేకపోతే సుబ్బారావు గారు లాగా ఉంటే కనుక మేమే కట్టేస్తాం, కట్టేసి రమ్మంటున్నాం. ఎవరు కట్టారు అని గొప్ప కాదు. ఇక్కడ 2:21 ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు. అసలు ఎటువంటి అబద్ధమైనా అది సత్య సంబంధమైంది కాదు. తర్వాత 22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప, అంటే యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు అబద్ధికుడు అనమాట. తర్వాత 22లో తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే ఎవరు క్రీస్తు విరోధులు అంటే తండ్రిని కుమారుని ఒప్పుకోరు. అంటే ఇప్పుడు యెహోషువ సాక్షులు ఉన్నారు, వాళ్ళ తండ్రిని కుమారుని ఒప్పుకోరు అనమాట. యావే సాక్షులు ఉన్నారు, యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు కుమారుడైన యేసు ప్రభుని ఒప్పుకోరు అనమాట. అంటే ఇప్పుడు రకరకాల మనుషులు ఉన్నారు, యెహోవా సాక్షులు ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే క్రీస్తు విరోధులు అని చెప్తున్నాడు. అంటే మీరు గుర్తించడానికి ఇవన్నీ ఇచ్చాడనమాట. అసలు ఈ దొంగ బోధకులను ఎలా గుర్తించాలి? ఇంకా ముందుకెళ్తే మంచి విషయాలు ఉన్నాయి. చూడండి 3వ అధ్యాయం 3:6 అనమాట, 6వ వచనం చూడండి. అసలు ఈ దేవునిలో లేదా క్రీస్తులో నిలిచిండేవాడు ఎవడను పాపం చేయడు, పాపం చేసేవాడు ఎవడను అసలు ఆయన చూడలేదు. నమ్ముతారు దీన్ని? అసలు ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు పాపం చేస్తున్నాడు, అప్పుడు పాపం చేసేవాడు ఆయన్ని చూడలేదంట, ఆయన ఎరగలేదంట. మరి చెప్పుకుంటే ఏమి చెప్పుకుంటున్నాడు? ఆయన ఎరుగుదునని చెప్పుకుంటున్నాడు, ఆయన నమ్ముకున్నానని కూడా చెప్పుకుంటున్నాడు, కానీ పాపం చేస్తున్నాడు. అతను ఎవరు? 3:7 ఏముంది చూడండి. అసలు ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకండి. అంటే ఇప్పుడు మోసం చేసేవాడు మోసం చేస్తాడు. ఎప్పుడు మనం మోసపరచనిస్తే, మనం మోసపోతే వాడు మోసం చేస్తాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకండి అంటున్నాడు. తర్వాత 8వ వచనం ఏమన్నాడు చూడండి. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేసేవాడు ఇదేంటండి? ఇప్పుడు చర్చిలోకి వచ్చి కూడా పాపం చేసేవాడు, లేదా సేవ చేస్తూ కూడా పాపం చేసేవాడు ఎవరి సంబంధి? ఇప్పుడు అపవాది సంబంధి సేవ చేస్తుంటే మనం ఎలా క్షేమం పొందుతాం, ఎలా ఆశీర్వాదం పొందుతాం? పాస్టర్ గారు ఏం చేస్తే మనకి ఎందుకండి, దేవుడు చూసుకుంటాడనా? చెప్పండి. మొట్టమొదటి మీరు ఇందా అడిగినప్పుడు పాపం చేయకు శిక్ష లేదంటే
అది కొంతమంది ముందు ఏమనుకో నిజం, అదే నిజం కదా అనుకున్నారు. పాపం చేయకు శిక్ష లేదంటే, శిక్ష లేదు పాపం చేయకు అంటే అది తప్పు అనుకుంటున్నారు. అంటే శిక్ష లేదంటే మనుషులు ఏమని చేస్తారు, పాపం చేసేస్తారు కదా. పాపం చేయకని చెప్పాడా లేదా? ఎవరికి శిక్ష లేదు? క్రీస్తు యేసునందు ఉన్నవారికి అన్నమాట. మరి పాతది మొదటిదేంటి? పాపం చేయకు శిక్ష ఉంది. పాపం చేయకు శిక్షావిధి లేదంటే అసలు నేరం చేయనోడిని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? నేరం చేయనోడిని, పాపం చేసినోడినే కదా అరెస్ట్ చేస్తారు, హత్య చేసినోడినే కదా అరెస్ట్ చేస్తారు. మరి ఇదేంటి శిక్ష లేదు పాపం చేయకని చెప్తున్నాడు ఏంటి అంటే, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి కాబట్టి అతనిలో సత్యం ఉంది కాబట్టి అతడు పాపం చేయకూడదు. శిక్ష లేదు అతనికి, క్రైస్తవుడికి. అందుకని క్రైస్తవుడు పాపం చేయకూడదు. పాపం చేసేవాడు అపవాది సంబంధి. మరి ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడు ఎవరు? దేవుని సంబంధి కదా. చూడండి తర్వాత చూడండి 3:10 చూడండి. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును అసలు దేవుని సంబంధి కాడు. వాడు నీతిని జరిగించిన వాడు, సహోదరుని ప్రేమించిన వాడు దేవుని సంబంధులే కారు అంటున్నాడు. తర్వాత 3:14 ఏమంటున్నాడు అంటే, ప్రేమించేవాడు ఏం చేస్తున్నాడు? మరణంలోని జీవంలోనికి దాటేస్తున్నాడు. ప్రేమ లేని వాడు ఎక్కడున్నాడు? చాలామంది ఇప్పుడు మరణంలోని నిలిచున్నాడు. ఎంత సింపుల్గా అర్థం చేసుకుంటే ఈ ఒక్క మాట చాలండి. ప్రేమించేవాడు మరణంలోని జీవంలోకి దాటేశాడు. ఏంటండి, అయిపోయిందా? ప్రసంగం అయిపోలేదా? చాలు అర్థం చేసుకుంటే. ప్రేమించేవాడు ఎక్కడి నుంచి ఎక్కడ దాటాడు? ఇంకా అతనికి శిక్ష ఉందా? ప్రేమించేవాడికి. ప్రేమించేవాడి మీద ఎవడ నేరం మోపుతాడా? అబద్ధాల వాడి మీద నేరం మోపుతాడా? ప్రేమించేవాడే నేరం మోపుతాడా? ప్రేమిస్తున్నాడు అనుకోండి, వెళ్ళి ఇతని మీద సాడీలు చెప్తున్నాడు అనుకోండి, ఏమంటాడు? నీవు అతని మీద ఎంత మంచివాడు తెలుసా, ఎంత ప్రేమిస్తాడు తెలుసా, నువ్వు అతని మీద సాడీలు చెప్తున్నావు, నడు వెళ్దాం, అతను ఎదురుగా చెప్తావా ఈ విషయం అని అడుగుతాడు. ఎంతో బోధ అవసరం లేదండి. ఈ మాట అర్థం చేసుకోవడంలోనే, ఆ దేవుని మాట వినటంలోనే ఫెయిల్ అవుతూ ప్రతి చోట మన స్వనీతిని, మన మనసుని, లేకపోతే మన బుద్ధిని ముందుకు తీసుకుని వస్తూ మనము ఇతరులతో పోల్చుకుంటూ, లేకపోతే పాస్టర్లు చెప్పేటువంటి ఒకటి బోధలు పోల్చుకుంటూ దేవుని మాట నమ్మలేకపోతున్నాం. ఆయన యందు నిలవలేకపోతున్నాం. ఆయన మనలో నిలిచే విధంగా, ఆయన వాక్యం మనలో నిలవకుండా మనం చేసేసుకుంటున్నాం. రకరకాల కలవరపరిచేటువంటి బోధలు, వీటన్నిటినీ ఎవరో నిజంగా అబద్ధికులో, ఎవరు సత్యములో ఉన్నారో, ఎవరిలో సత్యము లేదో ఇవన్నీ చూడండి. మీరు మళ్ళీ చదవండి. నేను నెగిటివ్ షేడ్సే చెప్తున్నాను, పాజిటివ్ షేడ్స్ వెంటనే ఉన్నాయి చూడండి. సహోదరుని ప్రేమించేవాడు మరణంలోని జీవంలోకి దాటాడు. మరి ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు? 15వ వచనం చూడండి. ఇప్పుడు సహోదరుడు అంటే సంఘంలోనా వెలుపలా? సంఘానికి వెలుపలా. సహోదరుడు అంటే సంఘం లోపలేనా? సంఘంలోనూ ద్వేషించకూడదు, లోకంలో కూడా ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలా. మనుషులందరినీ దేవుడు ప్రేమించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. కానీ మీ కులస్తుల్ని ప్రేమించండి, మీ ఇంటి పేరటోళ్ళని ప్రేమించండి, మీ కేవలం మీ తల్లిదండ్రులని ప్రేమించండి అని చెప్పాడా? మీ సంఘం వాళ్ళని ప్రేమించండి అని చెప్పాడా? అలా ఆలోచించండి, తెలుస్తుంది. నేను ప్రేమించేటప్పుడు నేను ఏమీ చూడలేదు. చివరికి ప్రేమించేటప్పుడు మన పాపాన్ని చూసాడా? పోనీ మన పాపాలు లెక్కేసి ప్రేమించాడా? తక్కువ పాపాలు చేసాడు ఈయన ఎక్కువ ప్రేమిద్దాం, ఎక్కువ పాపాలు చేసాడు ఈయన తక్కువ ప్రేమిద్దాం. అలా అయితే దేవుడు ప్రేమ గలవాడు అవుతాడా? పక్షపాతం అవుతాడు. 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఏమున్నాయంటే, అసలు ఇదే చాలా ప్రాముఖ్యమైన వచ్చు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఎక్కడికి వెళ్ళారు? లోకంలోకి వచ్చారు. ఇప్పుడు ఉన్నారు లేరా? అనేకులు అన్నారా? కొద్దిమంది అన్నాడా? ఒకవేళ దొంగ పాస్టర్లు కొద్దిమందే ఉంటారు, అనేకులు సత్యవంతులు నిజమైన బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు అని చెప్తే మనము కష్టం వాళ్ళని ఐడెంటిఫై చేయటం. కానీ అబద్ధ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడు మరి పాస్టర్లు అందరూ మంచి ప్రవక్తలేనా? మంచి బోధకులేనా? పేతురు గారు అంటాడు, ప్రవక్తల్లో ఏమన్నారు? అనేకులు ప్రజల్లో ఉన్నారు, అలాగే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు అన్నాడు. సరే చూడండి, ఇక్కడ ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు. ఆయా ఆత్మలు అసలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించండి అన్నాడు. ఎవరు పరీక్షించాలి?
విశ్వాసులు కాదా? పాస్టర్ గారు ఆత్మ దేవుని సంబంధమైందో కాదో చూడాల్సిన అవసరం లేదా? పాస్టర్ గారు ఆత్మ దేవుని సంబంధమైందో కాదో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? లేకపోతే పాస్టర్ గారు మా మేనమామ, పాస్టర్ గారు మా అన్నయ్య, పాస్టర్ గారు మా తమ్ముడు, పాస్టర్ గారు మా మరిది, పాస్టర్ గారు మా కులపోడు, పాస్టర్ గారు మావోడు, ఎవరు మావాడు. సిగ్గుపడండి. యేసు ప్రభులు ఎవడున్నాడో వాడే మనవాడు. యేసు ప్రభులు ఎవరున్నారో వాళ్ళే మన వాళ్ళు. చూడండి, చదవండి ఇంకా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైంది అన్నాడు. అసలు దేవుని సంబంధమైనది ఏ ఆత్మ అంటే శరీరధారి అయి వచ్చినని ఒప్పుకునేది అన్నాడు. అసలు దేవుని సంబంధమైన ఆత్మని ఎలా గుర్తించాలంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు అని ఆత్మ ఎవరు ఒప్పుకుంటున్నారో వాళ్ళు దేవుని సంబంధాలు అంట. సరే, ఇప్పుడు మరి అందరూ క్రిస్మస్ చేస్తున్నారు కదండి. క్రిస్మస్ చేస్తున్నాడంటే యేసుప్రభు పుట్టాడనే కదా. యేసుప్రభు పుట్టాడంటే యేసుప్రభు శరీరధారి వచ్చాడనే కదా. కానీ వాళ్ళు చేస్తున్న మోసం ఏంటో తెలుసా? క్రిస్మస్ పేరుతో కానుకలు దండుకుంటున్నారు, కానీ వాళ్ళు బోధించేది మాత్రం ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు, ఆయన శరీరమందు ప్రతి పాపానికి శిక్ష విధించాడు, ప్రాయశ్చిత్తం జరిగింది అని చెప్తున్నారా? నిన్న కిరణ్ కుమార్ గారు లాగా గొర్రె పిల్లను చూపించి ఆ పాపాలన్నీ గొర్రె పిల్లలోకి వెళ్ళిపోయినట్టుగా ఇక నువ్వు పాపివి కాదు. ఇప్పుడు చదివాం కదా, కొరింథీ 6:11 చదివాం కదా. యేసుక్రీస్తు నామమును దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా, అలాగే రోమా 5:1 చదివాం కదా, మన విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడి అన్న. తీర్చబడ్డం అంటే తీర్పు అయిపోయింది. యేసు ప్రభుని విశ్వసించేవాడు నీతిమంతుడు, అంతే. నీతిమంతుడే కానీ మరి ఇలాగ ఎందుకు అందుకని ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు చెప్తున్నాను. ఇదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. అసలు ఈ సంగతులు నేను ఎందుకు చెప్తాను? మిమ్మల్ని మోసపరిచే వాళ్ళని బట్టి చెప్తున్నాను. అసలు మోసగాడు ఎవడో గుర్తించకపోతే మీరు మోసపోకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు నా మట్టికి నేను ఇడు మోసగాడు అని తెలియనంత వల్ల ఇప్పటికే చాలామంది పాస్టర్లతో సహవాసం చేసి మోసపోయాను. ఇలా 4-5తో మోసపోయిన తర్వాత అసలు నేను ఎందుకు మోసపోతున్నానంటే ఆ పాస్టర్లో చెప్పేదే నిజమనుకుంటున్నాను, కానీ నేను బైబిల్ చదవట్లేదు.